హాయ్ హలో నమస్తే అండి. నేను ఉషా. మేము ఇప్పుడు కర్ణాటకలోని బదామీలో ఉన్నామని లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా. నా ప్రీవియస్ వీడియో బదామీ 1లో అగస్త్య లేక్, భూత్నాథ్ టెంపుల్, వెరీ ఫేమస్ కేవ్ టెంపుల్స్ గురించి మనం చూసాం కదా. ఇప్పుడు మిగతా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో మనం కవర్ చేస్తున్న ప్లేసులు బదామీ ఫోర్ట్, బదామీ మ్యూజియం, మహాకూట టెంపుల్స్, దానినే దక్షిణ కాశీ అంటారు. తర్వాత బన్శంకరి టెంపుల్. మేము వచ్చిన రోజు ఈవినింగే బదామీ ఫోర్ట్ చూసాము. కేవ్ టెంపుల్స్ అవన్నీ ఇంపార్టెంట్ టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి నా ఫస్ట్ వీడియోలో అవి చూపించేశాను. ఇప్పుడు సెకండ్ వీడియోలో ఫోర్ట్, మ్యూజియం, మిగతా టూరిస్ట్ ప్లేసులు చూద్దాము. అగస్త్య లేక్ దగ్గరలోనే మ్యూజియం అండ్ ఫోర్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగుండానే బదామీ మ్యూజియం, పక్క నుంచి బదామీ ఫోర్ట్కి దారి అన్నమాట. ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నాము. మేము ఇప్పుడు బదామీలో ఉన్నాము. కర్ణాటక స్టేట్లో ఉన్న బాగల్కోట్ డిస్ట్రిక్ట్లో ఉన్న బదామీలో ఉన్నాము. ఇప్పుడు బదామీ ఫోర్ట్ చూడడానికి వచ్చాము. ఈ బదామీని 540 AD నుంచి 750 AD వరకు చాళుక్య రాజులు పరిపాలించారు. అప్పట్లో దీన్ని వాతాపి అని పిలిచేవారు. అప్పట్లో పులకేశి I, చాళుక్య రాజు అయిన పులకేశి I ఇది మొట్టమొదటిసారి ఇక్కడ రాజ్యాన్ని స్థాపించి దీన్ని వాతాపిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇప్పుడు మనం ఆ ఫోర్ట్ చూడడానికి వెళ్దాం పదండి. కిतना స్టెప్స్? చాలా స్టెప్స్ ఉన్నాయంట. దూరంగా పైన కనపడేవి వాచ్ టవర్స్. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ నుంచుని దూరంలో వచ్చే ఎనిమీస్ని చూసి అలర్ట్ అవ్వడానికి అవి కట్టారు. ఇక్కడ మొట్టమొదట చాళుక్యులు దీన్ని క్యాపిటల్గా చేసుకుని సక్సెస్ఫుల్గా పరిపాలించిన తర్వాత పల్లవాస్, రాష్ట్రకూటాస్, ఆదిల్ షాహీ డైనస్టీ, విజయనగర డైనస్టీ, మరాఠాస్, టిప్పు సుల్తాన్స్ ఇలా ఎంతోమంది పరిపాలించారు. ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి ఇది వెళ్ళిపోయింది. అప్పట్లో చూసారా, న్యాచురల్ కొండరాళ్ల మధ్యలోంచి దారులు ఏర్పరచుకుని ఫోర్ట్ ఎంత బాగా ప్రొటెక్టెడ్గా చేసుకున్నారు. ద్వారానికి ఇరువైపులా అప్పటి స్కల్ప్చర్స్. కొన్ని శిథిలాలు తప్ప ఈ ఫోర్ట్లో పెద్దగా ఏమీ మిగలలేదు. ఈ ఫోర్ట్లో 2 శిథిలమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. రెండు టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి లోవర్ శివాలయ, ఒకటి అప్పర్ శివాలయ. ఇది లోవర్ శివాలయ. కానీ రెండిట్లో కూడా విగ్రహాలు లేవు. మనం వెళ్ళి చూసొద్దాం పదండి. లోపల ఏ శివలింగము కనిపించడం లేదు. బ్యూటిఫుల్ రెడ్ శాండ్ స్టోన్తో ఉన్న ఈ టెంపుల్ చిన్న కార్వింగ్స్ తప్ప అప్పటి మండపం కానీ ఔటర్ వాల్ కానీ ఏమీ కూడా ఇప్పుడు మిగలలేదు. ఈ టెంపుల్ వెనకాల ఒక కెనాన్ ఉంది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఎదురుగుండా బదామీ కేవ్ టెంపుల్స్, కింద అగస్త్య లేక్ కూడా కనపడుతోంది. దూరంగా పైన అప్పర్ శివాలయ కూడా కనిపిస్తుంది చూడండి. దారి రాళ్ల మధ్యలో ఎలా ఉందో కదా.
చాళుక్యుల తర్వాత ఈ బదామీని ఎంతో మంది రాజులు పరిపాలించినప్పటికీ చాళుక్యులు కట్టించిన అద్భుత కళాఖండాలు మన ముందు కనపడుతూ వారి గొప్పతనాన్ని చాటుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్న టెంపుల్స్, ఇక్కడ కొంచెం దూరంలో ఐహోలే పట్టడక్కలు కూడా చూస్తే ఆ రోజుల్లో వారి వైభవం మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే కనుక తప్పకుండా ఐహోలే పట్టడక్కలు విజిట్ చేయండి. ఆ రెండు కూడా చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్. చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా స్టీప్గా ఎక్కాల్సి వస్తుంది. ఇది ఒక ట్రెక్ అని చెప్పాలి. ఫోర్ట్లో అన్నిటికన్నా పైభాగంలో అప్పర్ శివాలయ ఉంది, అది చూడడానికే వెళ్తున్నాము. ఈ బదామీలో ఉన్న అన్ని మాన్యుమెంట్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రిస్టోర్ చేయడం, మెయింటైన్ చేయడం చేస్తున్నారు. ఇక్కడ ఎదురుగుండా కనబడేవి గ్రానరీస్, అంటే ధాన్యం స్టోర్ చేసే గదులు అన్నమాట. ఇవి పైకెక్కిన తర్వాత వెనక భాగం నుంచి ఇలా ఉన్నాయి. దీనికి చిన్న విండో లాంటిది ఉంది. అప్పట్లో 3 ఉండేవనుకుంటా, ఇప్పుడు ఒకటి పడిపోయి 2 మిగిలాయి. ఫైనల్గా ఫోర్ట్లో అన్నిటికన్నా పైభాగానికి వచ్చేసాము. ఇక్కడ ఏవో పడిపోయిన పూర్వపు కట్టడాలు ఉన్నాయి. ఇక్కడేవో వాటర్ స్టోరేజ్ కోసం ఉన్నట్టున్నాయి. ఇదే మనం చూడాలనుకున్న అప్పర్ శివాలయ. ఇప్పుడు మనం లాస్ట్ పాయింట్కి వచ్చేసాం అనమాట. ఇది కొండ పై భాగంలో ఫోర్ట్కి అన్నిటికన్నా పైన ఉంది. ఇది యాక్చువల్గా వైష్ణవ టెంపుల్. దీని మీద రామాయణ కథలు, విష్ణు అవతారాలు చెక్కబడి ఉండేవిట. ఇప్పుడు కూడా ఏవో కొన్ని ఉన్నాయి. మరి ఎందుకు అప్పర్ శివాలయ అని పిలిచేవారంటే, తర్వాత కాలంలో శైవ మతానికి చెందిన రాజులు వైష్ణవాలయాన్ని శివాలయంగా మార్చి ఉండవచ్చని ఒక ఊహ, లేదా ఇంకేదైనా కారణం కావచ్చు. కరెక్ట్గా ఎవరికీ తెలీదు. ఇప్పుడైతే ఇక్కడ ఏ విగ్రహం కూడా లేదు. టెంపుల్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. మనం కొండ పై భాగానికి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి కూడా వ్యూ అంతా కూడా బాగా కనపడుతుంది. కేవ్స్, లేక్, సిటీ అంతా. ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంది. ఇది ఏ కాలం నాటిదో, ఎవరు కట్టించారో తెలియదు. కిందకి దిగిపోమని సెక్యూరిటీ గార్డు పిలుస్తున్నాడు. 4 టైం అయిపోయింది, 6 o'clock అయిపోయింది కాబట్టి కిందకి వెళ్ళిపోవాలి. తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాము. కొండరాళ్ల మధ్యన ఎంత నేరోగా ఉందో చూడండి. బదామి చాళుక్యుల గురించి చిన్నప్పుడు మనం చదువుకున్నాము. ఇప్పుడు అదే ఫోర్ట్లో నడుస్తుంటే భలే ఉంది. ఇది ఎక్కి దిగడానికి 2 hours పట్టింది. చాలా స్టీప్గా మెట్లు అవి ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళకి, పిల్లలతో ఉన్న వాళ్ళకి ఇది కష్టం అవ్వచ్చు. బదామి చిన్న ఊరే, అన్ని దగ్గరగానే ఉంటాయి. బస్ స్టాండ్ నుంచి ఇవన్నీ కూడా 1 kilometer దూరంలో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి 5 kilometers దూరంలో ఉంటాయి. కేవ్స్ దగ్గర పార్కింగ్ ఉంది, కానీ ఈ ఫోర్ట్కి కానీ అగస్త్య లేక్ కానీ రావాలంటే చాలా సన్న సందుల్లోంచి రావాలి. అందుకనే ఆటో మీద రావడం బెటర్. దీని టైమింగ్స్ 10 to 5, ఫ్రైడే క్లోజ్డ్. నెక్స్ట్ డే మేము ఆర్కియాలజికల్ మ్యూజియం దగ్గరికి వచ్చాము. ఎంట్రీ టికెట్ 5 rupees, కానీ లోపలికి ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ అలౌడ్ కాదు, కాబట్టి నేను చూపించలేను. లోపల అప్పట్లో త్రవ్వకాలలో బదామి చుట్టుపక్కల తవ్వకాలలో బయటపడిన స్కల్ప్చర్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని టైమింగ్స్ 9 to 5, ఫ్రైడే క్లోజ్ ఉంటుంది. బదామి నుంచి 5 kilometers దూరంలో ఉన్న బన్శంకరి టెంపుల్కి వచ్చాము. బన్శంకరి అంటే పార్వతికి మరో రూపము. 7th centuryలో చాళుక్యులు దీన్ని నిర్మించారు. వాళ్ళు ఈ బనశంకరి మాతని కులదేవతగా కొలిచేవారు. పురాణాలను బట్టి దుర్గమాసుర అనే రాక్షసుడు పూర్వం ఇక్కడ ప్రజలను హింసిస్తూ ఉండేవాట. దేవతల కోరిక మేరకు శాకంబరీదేవి అగ్నిలోంచి ఇక్కడ పుట్టి ఆ రాక్షసుడిని అంతమొందించిందని చెప్తారు. నార్త్లో శాకాంబరిగా పిలువబడే శక్తిపీఠం అమ్మవారే ఇక్కడ బనశంకరిగా వచ్చిందని చెప్తారు. అందుకే ఈవిడ్ని బన్శంకరి, శాకాంబరి, వనశంకరి ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న ఈ టెంపుల్ 1750లో మరాఠాస్ ఇది రీబిల్ట్ చేశారు. దీనిని శ్రీ శాకాంబరి శక్తిపీఠం బన్శంకరి అని కూడా అంటారు.
చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాము. ఇక్కడ దీపస్తంభాలు చూసారా ఎంత బాగున్నాయో. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. జనవరి, ఫిబ్రవరిలో ఇక్కడ జాతరలు, రథయాత్రలు కూడా జరుగుతాయి. దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. దీని టైమింగ్స్ మార్నింగ్ 6 నుంచి 1 వరకు, మళ్ళీ 3 నుంచి 9 PM వరకు. దర్శనం బాగా అయింది. లోపలికి కెమెరా అలౌడ్ కాదు కాబట్టి ఇక్కడ అమ్మవారి ఫోటోని పెడుతున్నాను. ఇక్కడ అమ్మవారి 8 చేతులతో అనేక ఆయుధాలతో ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎదురుగుండా ఉన్న కట్టడం చూసారా, కిందేమో గార్డ్ టవర్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళంతా ఉండే టవర్ అనమాట. పైనేమో దీప స్తంభం అంటే దీపాలు వెలిగించే స్తంభము. ఇలా ఎప్పుడు మనం ఎక్కడా చూడమన్నమాట. ఇది హిందూ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో ఉంది. దీన్ని విక్టరీ టవర్ అని కూడా అంటారు. ఇది టెంపుల్ ఎదురుగుండా ఉన్న పుష్కరిణి. దీనిని హరిశ్చంద్ర తీర్థ లేక హరిద్ర తీర్థ అంటారు. దీనిని ఆనుకుని రాతి స్తంభాలతో మండపం కూడా ఉంది. బన్శంకరి టెంపుల్ నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో మహాకూట టెంపుల్స్ ఉన్నాయి. ఇది బదామి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. స్టార్టింగ్ లోనే గణపతి ఉన్నాడు. మేము ఇప్పుడు బదామి నుంచి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇక్కడ మహాకూట టెంపుల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అన్ని శివ టెంపుల్స్ చాలా ఉన్నాయి. దీన్ని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడ చాలా బాగుంది. ఇది కూడా 1500 years బ్యాక్ చాళుక్యాస్ కట్టించిన టెంపుల్స్. ఇవన్నీ కూడా అన్నిట్లోనూ చాలా శివలింగాలు ఉన్నాయి. చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ కూడా 6th and 7th సెంచరీలలో చాళుక్యులు కట్టించారట. బదామి చుట్టుపక్కల ఎన్నో చాళుక్యులు కట్టించిన బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. చాలా వాటిల్లో పూజలు జరగట్లేదు. గుడిలో ఏదో ఒకటి డ్యామేజ్ అవ్వడం దానికి కారణము. నంది అయినా, శివలింగం అయినా, గుడి టెంపుల్ అయినా సరే డ్యామేజ్ అవడం వల్ల పూజలు చెయ్యకూడదు కాబట్టి వాటిల్లో పూజలు జరగడం లేదు. కొన్నిట్లో ముస్లిం ఇన్వైడర్స్ ధ్వంసం చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి. కానీ ఇక్కడ చాళుక్యులు కట్టించిన ఈ మహాకూట టెంపుల్స్ స్టిల్ పూజలు అందుకుంటున్నాయి. ఇక్కడ వాతావరణం ఎంతో బాగుంది. ఒక పవిత్రమైన భావం వస్తుంది. 1500 సంవత్సరాల క్రితం కట్టిన రాతి కట్టడాలు ఇంకా మన ముందు నిలిచి ఉన్నాయి. ఇది కుండు అంటే పుష్కరిణి అన్నమాట. ఇక్కడ పవిత్ర జలాల్లో స్నానం చేసి దేవుని దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పవిత్రమైనదని, ఇందులో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్తారు. ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చాక సైడ్ లో కూడా అక్కడ చిన్న కుండ ఒకటి ఉంది. ఇక్కడ కాశీ తీర్థ్ అని రాసి ఉంది. ఎదురుగుండా శివలింగం ఉంది. పైన చెట్టు మించి వేలాడుతూ ఒక ఉయ్యాల్లో కూడా దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుణ్ణి ఊరేగించే రథాలు పెట్టారు. నా బదామి 1 వీడియోలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అండ్ ఇందులో ఉన్న టూరిస్ట్ ప్లేసెసే కాకుండా బదామి నుంచి 35 కిలోమీటర్స్లో ఐహోలే, 22 కిలోమీటర్స్లో పట్టడక్కల్ ఉన్నాయి. ఐహోలే 4th సెంచరీలో చాళుక్యుల రాజధాని. అక్కడ వాళ్ళు 120 టెంపుల్స్ కట్టించారు. పట్టడక్కల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, అది కూడా చాళుక్యులు కట్టించిందే. ఇవన్నీ కూడా చూడాలంటే బదామిలో 2 days కనుక స్టే చేస్తే మీరు ఇవన్నీ చూడొచ్చు. కానీ మేము ఇప్పుడు హంపి వెళ్తున్నాము. హంపి నుంచి ఆన్ ద వే బ్యాక్ మేము పట్టడక్కల్ ఐహోలే చూద్దాం అనుకుంటున్నాము.
ముందు ముందు వీటన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, చూస్తూనే ఉండండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.